పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే యెషయా 43:19 మనం చూస్తే, నేను అరణ్యములో త్రోవ కలగజేస్తున్నాను. ప్రభు అంటే అరణ్యంలో ఏం కలగజేసినాయంట? అరణ్యంలో త్రోవ ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి అరణ్యంలో కానీ మిస్ అయ్యావా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఫుల్ ఆఫ్ ట్రబుల్. అలాంటి అరణ్యంలో నేను త్రోవ కలగజేస్తాను. ఎడారిలో నదులు పారజేస్తాను. నదులు నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. అరణ్యంలో త్రోవ నేను కలగజేస్తాను. ఐఎమ్ ద లార్డ్ హూ డూ ద వండర్స్ అండ్ మిరాకిల్స్. పిల్లరా, మరి ఆయన ఎలాంటి దేవుడు? యెషయా మొద్దు నుండి చిగురును పుట్టించే దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లరా, నెబుకద్నెజరు రాజుకు దర్యావేషు దానియేలు విషయంలో మాట్లాడుతూ ఏమంటాడు చూడండి. 27వ వచనం, 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్యక్రియలను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలు రక్షించనని ఇప్పుడు ఆయనే పరమందు భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్యక్రియలను జరిగించేవాడు. ఆ పైన పిల్లరా, ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన ఆధిపత్యం అంటే ఏంటి తెలుసండి? ఇంగ్లీష్ చదువునా? Chapter 6 verse Daniel 26. He rescues and he saves. He performs signs and wonders. No, 26. For he is the living God. He endures forever. His kingdom will not be destroyed. His dominion will never end. His dominion, ఆయన ఆధిపత్యము భూమి మీద, భూమి కింద, పరలోకంలో, పిల్లరా, ఎక్కడైనా హిస్ డొమినియన్ విల్ నెవర్ ఎండ్. హీ హ్యాస్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన ఆధిపత్యం కలిగిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి యెషయా ముద్దుల నుండి చిగురును పుట్టిస్తాడు. ఎండిపోయిన, వాడిపోయిన, బలహీనమైపోయిన నీ జీవితాన్ని తిరిగి మనం లేవనెత్తగలడు, తిరిగి చిగురింపు చేయగలిగేవాడు. అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. జస్ట్ కండిషన్ ఏంటంటే జస్ట్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన విశ్వాసం ఉంచి నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన దయగల తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిస్తారని ప్రభు, దాని అంకురం ఎగిరి ఫలించిన రాయబడింది ఆయన. అవును, మొద్దు వలె మూడు బారిపోయిన, బలహీనమైపోయిన, నిరీక్షణ కోల్పోయి ఇంకా అయిపోయింది అనుకుంటున్న జీవితాల్లో ప్రభు తిరిగి మరలా అగైన్ యు ఆర్ ద లార్డ్ హూ రెస్టోర్ దెమ్, తిరిగి పునరుద్ధరింప చేయగలిగిన దేవుడు విన్నాను. ఆయన బ్రింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్. ఏమైతే పోగొట్టుకున్నారో బ్రింగ్ దెమ్ బ్యాక్. లార్డ్ గివ్ దెమ్ బ్యాక్, బిల్డ్ దెమ్ బ్యాక్. లార్డ్ లైటన్ దెమ్ బ్యాక్, ఫ్లరిష్ దెమ్ బ్యాక్. మరలా ఆశీర్వదించి, దీవించి, లేవనెత్తి నడిపించి ఈ వాక్యం అనేక హృదయాలు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన స్తుతి చూడుకున్నాను. ఆమేన్. ఇప్పుడు ప్రతి తండ్రి యొక్క ఆశీర్వాదాలు, కుమారుడు రక్షకుడు మన ప్రాణములు ఇప్పుడు యేసుప్రభు వారికి దీవెనలు, ప్రియ పరిశుద్ధాత్మ దీవెనిక, సమాధానము, అభిషేకం, సహవాసం మనందరికీ, లైవ్లో వాక్యంలో అందరికీ, సకల పరిశుద్ధులకు తోడండి నడిపించాను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్. రేపు కలుద్దాం.